అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం. ఎవరున్నారు నా నిమిత్తము? ఎవరి పంపుదును నా నిమిత్తము ఎవడు పోవనంటున్నాడు. ఈరోజు దేవునికి నేనున్నాను ప్రభా, దోషం కలిగి నీ కొరకు నిలబడతాను అని చెప్పగలిగిన వారు ఒక్కరున్నా ఇద్దరున్నా దేవుడు నీ ద్వారా దేవుడు నీ ప్రాంతాల్లో గొప్ప ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నాడు. దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఈ సంఘంలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. అతి త్వరలో ఒక గొప్ప ఉద్యమం ఈ సంఘంలో మీరు చూడబోతున్నారు. చాలా మంది దేవుని పని కొరకు లేపబడబోతున్నారు. మీకు తెలియకుండానే ఒక నూతనమైన మార్పును మీరు చూడబోతున్నారు. దేవుని సంఘంలో నూతనపరచబోతున్నాడు. రూపాంతరపరచబోతున్నాడు. పరిశుద్ధపరచబోతున్నాడు. ప్రతి పాపము కాల్చబడబోతుంది. ప్రజలు దేవుని కొరకు తిరగబోతున్నాడు. మన హత్త జీవితంలో దేవునికి ఇచ్చిన విలువైన ఆయుష కాలాన్ని అర్థం చేసుకున్నాం. ఇంతకాలం పాడు చేసుకున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా ఉపవాసం ఉంది. మీరు నా తట్టు తిరిగితే నేను దేశంలో గొప్ప కార్యాలు చేయాలి. ఇప్పుడైనా నా తట్టు మీరు తిరగండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా నీ వస్తువుగా హృదయములు చుట్టుకోండి. ఇప్పుడైనా యెహోవా మా ఎడల చాలు చేసుకోమని మీరు కేకలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. రోదనతో ప్రార్థన చేయండి. దేవుడు అతి త్వరలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. భారతదేశంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. సంఘాలు బలపడబోతున్నాయి. సేవకులు బలపడబోతున్నారు. విశ్వాసులు బలపరచబడబోతున్నారు. ఎంత సాతానుడు ఆటంకపరచాలనుకున్నాడో అంతకంటే రెట్టింపు ఉద్యమాన్ని దేవుడు భారతదేశంలో తీసుకొని రాబోతున్నాడు. గట్టిగా చెప్పబడుతుంది. యేసు నామములో ఇది జరగబోతుంది. యేసు నామములో ఇది జరగబోతుంది. చాలా మంది వ్యభిచారులు మారబోతున్నారు. దొంగలు మారబోతున్నారు. నరహంతకులు మారబోతున్నారు. వేశ్యగృహాలు ఖాళీ చేయబడబోతున్నాయి. యేసు నామములో ప్రతి సినిమా థియేటర్ ప్రాంతన మందిరముగా మారబోతుంది. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఆ ఉద్యమమును మనం చూడబోతున్నాం. ఎస్ 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 దేవుని కార్యములు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. యూదులు